బాధపడుతూ విడుస్తే ఆ ఆలోచన వచ్చింది నీకు. ఏమైనా అనాలంటే క్షమించేదాన్ని కాబట్టి నువ్వు క్షమించినోడికి తిడితేనే ప్రశాంతత వచ్చింది. చూడండి, క్షమించరు కదా, ఏం చేయాలి? తిట్టే క్షమించినోడికి, భార్యని క్షమించనుకోండి తిట్టాలా, తిట్టిన తర్వాత ప్రశాంతత వస్తుంది. భార్యని క్షమించే భర్తకి తిట్టే ముందు, అవమానపరిచే ముందు ఆలోచన వస్తుంది. నేను అంటే వాడు బాధపడుతుంది ఎందుకులే అని ఆలోచించి అంటూ ఆపేస్తాడు, క్షమించేవాడు కాబట్టి. అలాగే భార్య కూడా భర్తకు క్షమించే భార్య అనుకోండి, ఏమైనా అనేటప్పుడు గొప్పని మాట అంటే ఎందుకులే మాటని ఆయన బాధ పెడతాం, నన్ను బాధ పెట్టాడు, నేను ఆయన బాధ పెడితే ఉపయోగం ఏముంది అని క్షమించే భార్యలకి మాత్రమే, భర్తనే కాదు ఎవరినైనా సరే ఏ ఫీలింగ్స్తో ముఖంలో ఫీలింగ్స్తో కూడా బాధ పెట్టకుండా క్షమిస్తే మనస్ఫూర్తిగా మీకు మంచి ఆలోచన వస్తుంది. ఫస్ట్ గ్యాప్ వస్తుంది, సైలెంట్ పీరియడ్ వస్తుంది. కాసేపు క్షమించిన వాళ్ళకి ఏమొస్తుంది, సాడోళ్ళకి తిట్టిన తర్వాత అమ్మయ్యా ఇప్పుడు ఏం చెప్పాలి, తిట్టేసా కదా అంతా అయిపోయింది, నాకు ఆవేశం తగ్గిపోయింది, కూల్ అయిపోయి ఇప్పుడు ఏం చెప్పాలి, సారీ చెప్తే అయిపోయాయి. 365 రోజులు చెప్తుంది ఇదే కదా. సెకండ్ యూ సారీ సమాధానం వచ్చింది మా దగ్గరికి. మరి పొద్దున్నే ఆ కూరగాయలకి ఇది కాదు. ఇప్పుడు ఏమవుతుంది, బిడ్డలు ఏమవుతారు, ఇట్లా చూస్తూ ఉంటుంది కదా ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళు వీళ్ళు గడితో కొట్టుకుంటే ఎలా కొట్టచ్చు, న్యూ కొత్తగా కంప్యూటర్ కూడా ఎలా కొట్టచ్చు. ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు ఏమవుతారు, ఇంట్లో వాళ్ళు ఏమవుతారు ఆలోచించండి. సహోదరి సహోదరుడు, యేసు ఎందుకు 30 సంవత్సరాల వయసు రాజు అయ్యాడు తెలుసు? ఉట్టిగా రాజు అయిపోవాలా. 17 సంవత్సరాల వయసులో బానిసకి వెళ్ళాడు, 13 సంవత్సరాలు మాత్రమే భరించాడు. ఈరోజు నువ్వు దాసత్వాన్ని ఎన్ని సంవత్సరాలు భరిస్తావంటే క్షమించినంత సంవత్సరాలు నువ్వు బానిసత్వం భరించాల్సిందే. బైబిల్ భాషలో నువ్వు ఎప్పుడు రాజు అవుతావు, ఎప్పుడు రాణిగా అవుతావు, ఎప్పుడు ఏడువాడిగా అవుతావు తెలుసా? నువ్వు క్షమించినప్పుడు. ఎలాగా? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. నువ్వు పరలోకం వెళ్తా ముందు నీకు కావాలి. నీ పక్కన తప్పు చేశారు, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రూల్స్ అడుగుతాము అని నువ్వు అనుకుంటే దేవుడు కూడా నీ గురించి రూల్స్ అడుగుతాడు. మత్తయి సువార్త 7:1 చూడండి. అయ్యా రూల్స్ కొంతమంది అలా ఎందుకు చేసు, అయినోడికి ఆకులోనే కాలులో కంచంలో పెట్టేవేంటి రూల్స్, అయినోడికి ఆకులో పెడితే ఏంటి, కాలులో కంచంలో పెడితే ఏంటి, ఎవరు అయినోళ్ళు ఎవరు కానోళ్ళు అందరూ ఒకటే. 7 అయ్యా మొదటి వచ్చిన మత్తయి సువార్త. మీరు తీర్పు తీర్చకూడి, ఎవరికి కూడా మీరు తీర్పు తీర్చమాకండి, అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చకపోతే మీ గురించి తీర్పు తీర్చదు దేవుడు కూడా. మీరు తీర్పు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలతతో చెప్పుననే మీకును కొలవబడును. అదే స్కేల్తో మీకు కూడా కొలుస్తాడు దేవుడు. నువ్వు ఎవరికైతే కొలుస్తావో, ఎవరినైతే గమనిస్తావో వీడు మంచోడా హెడ్డోడా అని, అదే కలుతో దేవుడిని కూడా గమనిస్తాడంట. వీడు పాడైపోయాడా, దేవుళ్ళు తొలగిపోయాడా, పడిపోయాడా అని దేవుడు నిన్ను అదే కలుతో చూస్తాడంట. నువ్వు ఎవరు చూస్తావో వాళ్ళని చూస్తాడు దేవుడు కూడా. నువ్వు ఎవరు చూసావు, ఎవరు లోపాలు చూసావు, ఎవరిలో వీక్నెస్ చూసావు, అయితే దేవుడు నీళ్ళు వీక్నెస్ చూస్తాడు. అదే కొలతతో నిన్ను కొలుస్తాడంట. ఆలోచించండి. ఎందుకు దేవుడు నమ్ముకున్నావు? వాళ్ళ కొత్తలు కొలవటం నీ పనా, వాళ్ళ తీర్పు తీసుకోవడం నీ పనా, వాళ్ళ లోపాలు ఎత్తుకోవడం నీ పనా, వాళ్ళ లోపాల గురించి మాట్లాడుకోవడం నీ పనా, వాళ్ళ పాపాల గురించి ఆలోచించడం నీ పనా? అది కాదు నీ పని. దేవుడి యొద్దకు వచ్చి దేవుడి యొక్క నీ లోపాలు తెలుసుకొని నీ పాపాలు వదిలిపెట్టేసి వాక్యం గురించి ఆలోచించడం నీ పని. హల్లెలూయా. అందుకు నువ్వు రక్షించబడ్డావు, అందుకు నువ్వు క్షమించబడ్డావు. యేసు రక్తంలో నువ్వు క్షమించబడింది. ఎందుకని? ఎలా క్షమించాడు యేసయ్య? చూడండి అయ్యా, యేసుక్రీస్తు దివ్య నామములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అయ్యా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామమ్మా. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న చూడండి అమ్మ ఒక్కసారి. అయిపోయింది, వెళ్ళిపోదాం.
దేవుణ్ణి మనసారా మహిమపరుచుదాం. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించున్నారో నేను వారిని క్షమించుచున్నాను. మళ్ళీ ఇక్కడ ఏమంటారు తెలుసు, బాగా వినండి. కొంతమంది కొన్ని విషయాల్లోనే క్షమిస్తారు, అన్ని విషయాల్లో కాదు. ఎన్ని విషయాల్లో? కొన్ని విషయాల్లో. కొన్ని విషయాలు క్షమించరు. కొన్ని విషయాల్లో క్షమిస్తాను, కొన్ని విషయాల్లో క్షమించును అంటారు. ఇక్కడ వేసి ఏమంటారు? 10వ వచనం చదువుకుందాం. అందుకు మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు. క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసం చేయకుండా మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాను, క్షమాపణ అడిగాను. సాతాను తంత్రములను మనం ఎరగని వారము. క్షమించద్దు అని చెప్పేది సాతాను అంటండి, బాగా గుర్తుంచుకోండి. సాతాను తంత్రం అది. ఎందుకు క్షమించాలి? నువ్వు ఏం తప్పు చేసావు? వాళ్ళ ముందుకెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. తప్పు చేయలేగా, ఆయన పట్టుకోవాలి. క్షమిస్తే నీకేమైంది? ఏసే నీతో ఉంటాడు కదా. వాళ్ళు గురించి నీకెందుకు? వాళ్ళ కఠినమైన వాళ్ళైతే నీకెందుకు? వాళ్ళ శత్రువులు అయితే నీకెందుకు? వాళ్ళ దుర్మార్గులు అయితే నీకెందుకు? పగ తీర్చుకునే పని దేవుడిది కదా. నువ్వు క్షమాపణ అడుగు, సమాధాన పడు. ఎన్ని సంవత్సరాల నుంచి క్షమించకుండా తీసుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి క్షమించకుండా దాక్షిణ్యం తీసుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుటి వాళ్ళతో నేను మాట్లాడను, ఫోన్ చేసా, ఏమైంది? మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడతాను అదే లేనని చెప్పు, నేను లేనని చెప్పు. అర్థం కావట్లేదా? మాట్లాడంతే. ఎందుకని? క్షమించు. ఇంత మాట అందనుకున్నా నన్ను జుట్టు మొత్తం ఊడిపోయింది. ఆ మాట, ఒక్క మాట జుట్టు అంతా ఊడిపోయింది. ఆ మాట అంత పెద్ద మాట. మగవాడిని అనుభవం చూడాలను, ఇంటికి పెద్దలు అనుభవం చూడా, నలుగురిలో పట్టుకొని అనేసాడు. నువ్వు అలా అన్నా క్షమిస్తావని దేవుడు నువ్వు క్షమిస్తే నీకు బోనస్ ఇద్దామని, ప్రమోషన్ ఇద్దామని నేను అక్కడ నిలబెట్టుకున్నాడు. ఆ ఫంక్షన్లో ఏమవ్వాలి? క్షమించాలి. చెప్పనేమవ్వాలి? అంటే అన్నేవాళ్ళే 100 మంది ముందు అన్నది నీకు కావాలా? కోట్ల మంది ముందు నిన్ను గొప్పగా చేయడం కావాలా దేవుడు? చెప్పండి. దేవుడు ఏమన్నా భూమి మీద ఒప్పుకుంటే పరలోకంలోని ఒప్పుకుంటామంటే భూమి మీద ఏంటి చేసి అందరూ క్షమించాడు కదా. సిలువలో మోస్తూ, సిలువలో బలియాడుతూ ఫస్ట్ 7 మాటలు మాట్లాడు. ఫస్ట్ ఏసయ్యా సిలువ మీద క్షమించు. ప్రపంచం అందరూ తెలుసు, కానీ లోపల ఉదయాన్నే తెలియదు. అందరూ తెలుసు కానీ ఏం తెలియదు లోపల. ఉదయం తెలిస్తే ఉదయం అయిపోద్ది. క్షమించు ఆయన, ఏసయ్య నువ్వు క్షమించాడు సిలువ మీద. ఇంకేంటి? మన యొక్క తప్పులు, రహస్య పాపాలు కూడా మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకా తెలుసు, ఇద్దరికి తెలుసు మన రహస్య పాపాలు. ఒకటి నీకు, ఇంకోటి దేవుడికి. అంటే సాతాను తెలియదు మీ రహస్య పాపం. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. అయినా మనం ఏం చేశాడు? మనం యేసయ్య నువ్వు క్షమించకపోవడం వల్ల అప్పుడు సాతాను ఎంత అవుతుంది అన్నమాట. అప్పుడు నీ ఫైల్ ఓపెన్ చేస్తుంది, రహస్య పాపాల ఫైల్. అప్పుడు దాకా నీ ఫైల్కి, నీ రహస్య పాపాల ఫైల్కి దేవుడు అడ్డుంటాడు. క్షమిస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఎప్పుడైతే నువ్వు క్షమించలేదు అప్పుడు సాతాను తంత్రం వేసింది. ఆ తంత్రంలో పడ్డావు. నువ్వు నేను క్షమించను, నేను వాళ్ళని క్షమించను, నా వెళ్ళిపోయింది. ఒళ్ళంతా పాకేసింది విషయం. నేను క్షమించేది లేదు. వాళ్ళు నా ముందు, కళ్ళ ముందు నిట్ట తగలబడిపోయినా నీకు క్షమించు. ఆ గుమ్మంలో అడుగు పెట్టను, వాళ్ళ ఇంట్లో భోజనం చేయను, వస్తాను భోజనం చేయను, పలహారం తీసుకోను. ప్రమాణ స్వీకారం చేయమంటే ఎలా చేస్తారో అలా చేస్తారండి కొంతమంది. ఆలోచించండి. ఎవరో తెలిసే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. గమనించండి. ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఉంటావో నీ కళలో ఒక భాగము సహనమైతే ఇంకో భాగము క్షమాపణ. యేసు గారు అన్నీ ఏలాలంటే 365 రోజులు అన్నీ ఆయనతో ఉంటాడు. అక్కడ గోషేను ప్రాంతంలో ఉంటాడు. మొగం దాచుకున్నాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు దాచుకుంటాడు?
అసలు ముందు ఈ క్షమించేవాడు కాకపోతే యేసోబయ్య గారికి ఆ పొజిషన్ రాదు. దేవుడు ఎవడు? అలాగే మనమైనా యేసోబు గారి పొజిషన్లో ఉన్నాము. మనం క్షమించకపోతే దాసులమే. క్షమించకపోతే ఎవరు దాసులు? అంటే సాతాను కాడి. గలతీయులకు రాసిన పత్రిక అయ్యా 5వ అధ్యాయం. అయ్యా మనం వెళ్ళిపోదాం, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఈరోజు వాతావరణం అనుకూలంగా లేదు, పెద్ద తుఫాను ఏం జరుగుతుంది కదా, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. చూడండి అయ్యా, గలతీయులకు రాసిన పత్రిక అయ్యా 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి మరలా 21 రోజుల్లో ఉపవాసాలు ఈ విషయం చెప్తాం. మరలా వినాలని మీకోసం నా కోసం దేవుడు సమకూర్చుకున్నాడు. ఒక పూట మరలా, ఇంకో పూట బలం, 2 పూటలు. చూడండి ఇక్కడ ఏం వస్తుంది సార్? మరలా దాస్యం అనే కాడి కిందకి చిక్కు ఎలమంటలా వెళ్తే చిక్కుంటావు అంట. అందుకే క్షమించాలి. ఏం చేయాలమ్మా? క్షమించాలండి. ఎప్పుడు నువ్వు అధిపతి అవుతావు, ఎప్పుడు నువ్వు మహా దైవ జ్ఞానం గలదాన్ని అవుతావు. యేసోబు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకంటే ఎవరంట? యావత్తుల ఆత్మగలడంట, జ్ఞానపూర్ణంట. చూడండి అయ్యా, ఆదికాండంలో నుంచి యేసోబు గారి గురించి 2 విషయాలు రాజు చెప్తాడు. 41వ అధ్యాయం అయ్యా ఆదికాండం. ఈ 2 విషయాలు చదువుకొని మనం సత్యాన్ని గుర్తిద్దాము. ఆదికాండం అయ్యా 41వ అధ్యాయం అయ్యా 37వ వచనం చదువుకుందాం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఎక్కడైనా ప్రపంచంలో ఉంటాడా అని. 40వ వచనం అయ్యా ఇంకొకటి. నీవు నా ఇంటికి కంటిన్యూ 39 క్షమించిందా? 39 కంటిన్యూ చేయండి. మరియు 2వ విషయం, మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచును కనుక నీవనే వివేక జ్ఞానమును గలవారు ఎవరు? ఇందాక ఏమన్నా తెలుసా? దేవుడు యొక్క దేవుని నామములో సేవకులు చూసి ఇతను వలే అని ఉంది. ఇక్కడేముంది? నీ వలే అని ఉంది. 38వ వచనమయ్యా 40 వచనమయ్యా 38వ వచనం చూస్తే చూచి ఇతని వలే దేవుడి ఆత్మ గలవాడు మనుషులను కనుగొంటామా అన్నారు. ఇంకొకటి 40వ వచనం వచ్చేపాటికి నీవు నా 39వ వచనం వచ్చేపాటికి దేవుడి యొక్క దీవెన నామంలో నీ వలే వివేక జ్ఞానం గలవాడు ఎవరునూ లేరు అన్నాడు. ఇతని వలే అంటే యేసోబు, నీ వలే అంటే యేసోబు, ఇద్దరు యేసోబులే. ఫస్ట్ ఏమన్నారు? ఇతని వలే దేవుని ఆత్మ గలవాడిని కనుగొంటామా అన్నారు. ఈయన వలే వివేక జ్ఞానం గలవాడు లేరు అంటున్నారు. ఎలా వచ్చింది? 2 ఆయనకి క్షమించడం వలన. హల్లెలూయా. యేసోబు అన్నిలు వస్తే చేర్చుకున్నాడు. యేసోబు వెళ్తున్నాడు రథమెక్కి. ఇప్పుడు సైన్యమును అధిపతి అయినటువంటి పోతీఫరు ఉన్నాడు ముందల. ఎవరంటే రాజు యొక్క సంరక్షణలో పోతీఫర్ సైన్యాధిపతి. చూడండియ్యా 39వ అధ్యాయం 1వ వచనం అయ్యా. ఈ పోతీఫర్ ఎవరో చూద్దాం. యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును, రాజు దగ్గర ఉద్యోగం చేసేవాడు పోతీఫరు, రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు. చాలా పోతీఫర్ ఏం చేస్తాడమ్మా? ఐగుప్తు దేశంలో సైన్యాధిపతి. ఇప్పుడు యేసోబు వెళ్తున్నాడు అనుకోండి, సెక్యూరిటీ ఇవ్వాలి. ఎవరు? సైన్యాధిపతి. యేసోబు వెళ్తూ ఉట్టి పంపించకూడదు. యేసోబుని రాజుని ఉట్టికి వెళ్ళకూడదు, సైన్యం ఉండాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక సీఎం కానీ వెళ్తుంటే ఎలా పంపిస్తారు? ఒక డ్రైవర్ ఇచ్చామంటే ఇల్లు వచ్చేసేయండి, సగంగా చూసి అంటారా? ముందు 2 వ్యాన్లు, వెనకాల 2 వ్యాన్లు, బయట అవసరం, కింద రేపు విమానం సెక్యూరిటీ బాంబు పెళ్ళి ఏమొకటి ఉండి జాగ్రత్తలు ఉండి బ్రేక్ ప్రూఫ్ ఉంటుంది. ఆ కారుకే చాలా జాగ్రత్తలు వహిస్తే కాదు, అర్థం కూడా పేషెన్స్
పగిలిపోదు. అంత సెక్యూరిటీతో ఒక రాష్ట్రమైనా మన సీఎం గారు వెళ్ళొచ్చు, ఒక దేశమైనా వెళ్ళాలంటే సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఎవరు కావాలి? యేసుకి పోతీఫర్ అనండి. ఎవరంట? ఈ పోతీఫర్ ఏం చేశాడు? ఒకసారి యేసు ఏం చేశాడు? ఈయన జైలు వేసాడంట. రాజుగారు నేను చెప్తా ఉందా నేండి. వాడికి కొవ్వు పెరిగిపోయింది, ఇంత పెద్ద పొట్ట అయిపోయింది వాడికి. వచ్చినప్పుడు బక్క పీసుగా ఉండేవాడు, తినేవాడికి బాగా ఇది అది అంటే జైల్లో వేసి 2 సంవత్సరాలు. అయ్యా ఏమన్నా తప్పు చేసేదో కాలకాలకి కదా తీర్పు తీరుతావు. తీర్పులు వద్దు, జ్ఞానం నేనే జ్ఞానం పెట్టింది, నేనే కేసు పెట్టింది నేనే. వాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో ఆ తిక్కనగాలి. ఇక్కడ ఎవరున్నాడానికి నేనే, చంపాలన్నా నేనే, బతికించాలని నేను ఎప్పుడైనా చంపేసేవాడిని. ఎందుకో మరి నాకు అర్థం కాదు, వాడిని జైల్లో వెళ్ళనిచ్చింది అన్న. ఈ పోతీఫర్ ప్రతిరోజు యేసోబు చనిపోయేదాకా పోతీఫర్ని క్షమించాడు, పోతీఫర్ భార్యని క్షమించాడు, పోతీఫర్ బిడ్డలు క్షమించాడు, పోతీఫర్ కుటుంబాన్ని ప్రేమ విధి పిలిచాడు అనుకుందాం. బైబిల్లో లేదు. పోతీఫర్ వయసుకి గౌరవించేవాడు, సైన్యాధిపతి గారు అని పిలిచేవాడు. ఎందుకంటే క్షమించాడు కాబట్టి, దైవత్వంలో ఉన్నాడు కాబట్టి విధేయత ఉంటుంది వాళ్ళకి. దేవుళ్ళు ఉన్న విధేయత ఉంటుంది, పెద్ద చిన్న గౌరవ మర్యాదలు ఉంటుంది దేవుళ్ళు ఉన్నవాళ్ళకి. అయ్యా మీరు ఎందుకు వచ్చారో మిమ్మల్ని చెప్పా కదా, ఎందుకు పోతీఫర్ పిలిచారు? వెళ్తున్నాడు, 2 సార్లు నాకు సైనికులు. లేదే రాజుగారు ఒప్పుకోదే, నన్ను కూడా రమ్మన్నారు. ఓకే, రూల్స్ రాజుగారు చెప్పారా? ఓకే, ఫాలో. ఇలా వెళ్తుంటే యేసు పల్లకి మొయ్యాల, మనుషులు పెట్టాలి, యేసుకి మనుషులు పెట్టాలి. రాజు యేసు వస్తారు, పల్లకి మొయ్యాలి. ఎక్కడికి? పొలం దగ్గరికి. ఎక్కడికి? ఒడ్లు సమకూర్చే గోడవ దగ్గరికి. ఎక్కడికి? సందులోకి. ఎక్కడికి? ప్రాంతానికి. రథము పల్లకి, రథము గుర్రాలు పల్లకి, మొత్తం ఎవరు చూసుకోవాలి? పోతీఫర్ చూసుకోవాలి. రోజు పోతీఫరు ఇంత మంచోడా నేను పోగొట్టుకుంది, ఇంత మంచోని నేను అనుమానించింది, ఇంత మంచోడా. అప్పుడు కూడా 2-3 సార్లు బైబిల్ లేదు కానీ పోతీఫర్ గారు ఏడుస్తుంటే, ఎందుకే గారు ఏడుస్తారు? పోతీఫర్ గారు ఎందుకు ఏడుస్తారు? రాజా క్షమించు రాజా, నేను అనుమానించాను అని ఉంటే, అలా అని ఉంటే నేనేమనుకున్నా తెలుసా? యేసు అప్పుడు కూడా చెప్పేవాడు, నువ్వు కాదు యేసే నన్ను జైల్లో పెట్టాడు. ఎవడెవరు చెప్పండి, ఏమన్నా చేసేయా? ఏం లేదు సార్, మీదేం తప్పు లేదు సార్, నీ భార్య ఏం తప్పు లేదు. జైల్లోకి వెళ్తే కదా రాజుగారిని పిలిచారు కదా. ఇంత పెద్ద ప్రపంచానికి దానికి చోటు చేశారండి, యేసే పంపించుంటాడు. ఎంత క్షమాపణ. కొంతమంది అంటారు ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాడింది అంటారు. చిచ్చికెళ్ళేవాళ్ళేనండి, పిచ్చికెళ్ళేవాళ్ళు. మా ఈ బైబిల్ పట్టుకోమ్మా, ఎవదని బైబిల్? అది ఆ సుబ్బమ్మ అసలు ముట్టుకోను ఆ బైబిల్. మా మెద్దరు కలిసి తిరిగేవాళ్ళు, ప్రేమతో నువ్వే తీసుకొచ్చి. లేదు, నాకు ఆమెకు మాటలు లేవు, ఇంకా గొడవైంది, తణుకు దాకా వెళ్ళిపోయాం, కత్తులు కూడా తీసుకొచ్చేసాం. ఆమె బైబిల్ నేను ముట్టుకోను. అమ్మ ఇది ఏసై బైబిల్, ఏసై బైబిల్ అది, ఆమె బైబిల్ అది, నాకు సంబంధం లేదు. మా బైబిల్ తడిచిపోతాం మా భాషలో, అయినా నాకు సంబంధం లేదు. నాకు కరెక్ట్గా ఉండాలి దేవుళ్ళు. ఈమెకు అర్థం ఉంది బాబు, బాగా అర్థం, అంత క్షమాపణ. అలాంటిది మాట తప్పుద్దా, నాకు అబద్ధం చెప్పుద్దా? ఎంత పాపాత్మురాలా, ఇవి క్షమించింది ఈ పరిశుద్ధురాలు. ఆ అబద్ధం చెప్పింది పాపాత్మురాలు, ఇవి క్షమించలేదు కదా. ఇవి ఏవాళ్ళు ఆలోచించండి. ఇలా ఎన్ని ఉపమానాలు చెప్పాలి మీరు క్షమాపణ గురించి గమనించండి. ఎన్నిసార్లు దేవుడు మన కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టి సిలువ మోసి ఆ రొట్టెను ఆ ద్రాక్షరసాన్ని మనకు అందిస్తున్న తెలుసా? తల్లి చెల్లిద్దాం. ఎంతమంది ఎన్ని చేసినా నువ్వేం చేయాలి తెలుసా? ఇది సాతాను తంత్రము. ఎవరి తంత్రము? సాతాను తంత్రం. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, ఎంతమంది ఎన్ని బాధలు పెట్టినా మనకి
ఎంతమంది మిమ్మల్ని అనుమానించిన, అవమానించిన, నిందించిన, నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని నిన్ను నిందించిన, నువ్వు దొంగవి అని నిన్ను నిందించిన, నీ క్యారెక్టర్ మంచిది కాదు అని నిందించిన, నువ్వు వాడిని క్షమించు. సాతాను తంత్రం నీ దగ్గర ఉన్నంత మట్టుకు నువ్వు దాసుడివి, కాడి కింద చిక్కుకుపోయిన దానివేనమ్మా. సమాధానం ఉండదు ఇంట్లో, స్థిమితం ఉండదు జీవితంలో. జవాబు నీ సమస్యకు, చింతకి జవాబు, మనోవ్యాధునికి జవాబు కనిపించదమ్మా. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, నువ్వు పేద స్థితిలో ఉంటే నా దేవుడికి, మన దేవుడికి అవమానం అమ్మా. మనం ప్రకటించే యేసు క్రీస్తుకి ఘనత మహిమ తెచ్చి నీవలే, ఎవరి వలే? నీవలే ఇంకొకరు లేదయ్యా యేసు. దేవుని ఆత్మ గలవాడు, వీడి వలే వివేక జ్ఞానం గలవాడు కనుగొందుమా అని పెద్ద పెద్ద వాళ్ళు కాదు. ఒకవైపు అన్నయ్యను క్షమించాడు, ఇంకోవైపు పోతీఫర్ కుటుంబాన్ని, పోతీఫర్ని క్షమించాడు. అన్నయ్యలకి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళందరికీ గోషెను ప్రాంతాన్ని ఉండడానికి సిద్ధమై రాజుతో మాట్లాడి ఇస్తాడు. ఈ యేసు ఉద్యోగం తీసేయచ్చు పోతీఫర్కి. రాజు చెప్తే రాజే చేస్తాడు, ఉద్యోగం తీసేయండి యేసు పోతీఫర్కి. ఎందుకు లేదు, నాకు ఇష్టం లేదు, వాడు వద్దు, వాడు తలకనిప్పుకున్నాడు అని ఒక్క మాట యేసుగా చెప్తే రాజు ఏమంటాడు? రాజు మొదటి నొక్కేసి పోతీఫర్ తీసేది ఉద్యోగం. ఒక్క శాసనం వచ్చింది అంతే. పోతీఫర్ అవమానం తట్టుకోవడానికి ఉదేశం చనిపోతాడేమో అని పోతీఫర్ని పరిశుద్ధం చేసుకుని, మచ్చిక చేసుకుని, నాకేమీ లేదు పోతీఫర్ గారు మీ మీద నాకు అని చెప్పిన వాడు యేసు. విధేయుడు. నీవు ఎడారిలో కూడా ఫలించగలవు. హల్లెలూయా. ఎడారి నీ బ్రతుకు అంటే, ఎడారి అంటే ఏ ఆధారం లేదు నీకు. ఏం లేదమ్మా? ఏ గ్రిప్పు లేదు. ఆస్తి గ్రిప్పు లేదు, అందం గ్రిప్పు లేదు, చదువు గ్రిప్పు లేదు, ఉద్యోగ గ్రిప్పు లేదు, అమ్మ లేదు, నాన్న లేడు, భర్త లేడు, భార్య లేదు, నీకంటూ నీకు ఒక్క ఛాన్స్ లేదు. ఏం లేదు? ఒక్క ఛాన్స్ లేదు, ఒక్క ఛాన్స్ లేదు. ఎన్నో సంవత్సరాలు ఏడ్చావు, చావుకులాగా ఏడ్చు. ఒక్క ఛాన్స్ ఊపుకోవా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఊపుకోవా, ఒక్క సంఘం ఊపుకోవా, ఒక్క సంఘం ఉన్నాను, ఒక్క సంఘం, ఒక్కటే ఒక సంఘం ఉంటుంది. ఒక్క ఛాన్స్ కూడా నీకు ఎవ్వరెవరు. ఒక్కసారి నమ్మండి అమ్మా, ఒక్కసారి 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 చూడండి అమ్మా. చూడమయ్యా, లేదు దయచేసి రామాకి ఇంకోసారి మనకి ఇవి ఒక్కసారి చూడండి అమ్మా, చూడమయ్యా. ఒక్కసారి 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 ఎవరు ఆదరించదు, ఒక్కసారి కూడా నేను ఆదరించదు. ఒకే ఛాన్స్ ఇవ్వదు, చివరి ఛాన్స్ ఇవ్వదు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు దాకా చేశాను, నిజమే, లేదు లేదు అన్నారు. అలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చావు, కానీ నీకు 100 ఛాన్స్ ఇచ్చి పంపిస్తాను. నిజంగా 100, 1000, కోటి ఛాన్స్ ఇస్తాను. ఎలా తెలుసా? నువ్వు క్షమించొద్దు. ఎవరైనా సరే ఏం చేయాలి? నిన్ను నెత్తిని పెట్టుకుంటాడా, నిన్ను ఎక్కడ ఎత్తనుకోండి ఎక్కిస్తాను భూమి మీద. నీకు